ఇక ఎంపీ బీజేపీ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిండి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. కేసీఆర్ ఏదైతే చేసిండో పరిపాలన అంతకంటే దారుణంగా రేవంత్ రెడ్డిది ఉన్నది. ఆయన విమోచన దినోత్సవం అంటాడు, తెలంగాణ రాష్ట్రం విమోచన దినోత్సవం అని కేసీఆర్ అంటాడు. ఈయనేమో ఇప్పుడు రాబోయేటటువంటి 17వ తారీఖున ఇక ప్రజాపాలన దినోత్సవం అట. ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి ఇక ఆయన మాటలతోటే ఏం మాట్లాడిందో ఒకసారి ఇందో. ఈ దినోత్సవాలు ఏంటో పని చేయకుండా పాలించకుండా దినోత్సవాలు చేసుకోవడం ఘోరంగా ఫైర్ అయిండు. ఇక ఇవన్నీ పక్కగా పెడితే ఈ బండి సంజయ్ కూడా పెద్ద ఈయన వల్ల ఒరిగింది కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమి లేదు. కానీ సరే ఇక వాళ్ళ పరిపాలన గురించి మాట్లాడుతాడు, ఒకసారి ఇందాం. మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, అందరూ కూడా ధన్యవాదాలు. వాళ్ళ పార్టీ వాళ్ళు దాంతో పాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల 17వ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం. సేమ్ కేసీఆర్ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలన ఎట్లున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు, అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు, విమోచన దినోత్సవం అన్ని పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏమంటున్నారు, ప్రజాపాలన దినోత్సవం అట. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాకుండా ఏ పాలన చేసింది, మరి దొరపాలన చేశారా? ఇన్ని రోజులు మీరు చేసిన పాలన ఏది? ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణం ఏంటి? ఇన్ని రోజులు పాలించింది ప్రజాపాలన. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు పరిపాలించింది పరిపాలన కాదని అడుగుతాడు బండి సంజయ్. ప్రజాపాలన కాదనే ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన దినోత్సవంగా మీరు ప్రకటించుకున్నారు. వాస్తవం. ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతు భరోసా ఇస్తా అని చెప్పి, బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా, రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా, రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేసమే ప్రజాపాలన. ఉద్యోగులకు 5 DL ఇస్తామన్నారు, పిఆర్సీ ప్రకటిస్తామన్నారు, ప్రమోషన్లు ఇస్తామన్నారు, అది ఇయ్యలే. ఇట్లా మోసం చేయడమేమి ప్రజాపాలన. ఇవాళ 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్క చిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన. ఇక ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతాడు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి మరి సమాధానం చెప్పాలా, మీ మంత్రులు ముఖ్యమంత్రి అంతా సమాధానం చెప్పాలా. మీరు 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి మోసం చేశారు, అదే ప్రజాపాలన అంటాడు. ఒక్క గ్యారెంటీ వచ్చింది, అది కూడా కొట్టుకొని వస్తున్నారు. రుణమాఫీ చేస్తామని చేయలేదు, అదే ప్రజాపాలన అని చెప్పి డైరెక్ట్ మరి కేంద్ర మంత్రి మిమ్మల్ని పొట్టు విమర్శిస్తున్నాడు. కేసీఆర్ ముచ్చట పక్కగా పెట్టలేదు, కేసీఆర్ అయిపోయింది. ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది, మళ్ళీ దీనికి ఒక విమోచన దీనికి ఒక దినోత్సవం, మళ్ళీ దీనికి ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి 17వ తారీఖు ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పి మరి బండి సంజయ్ అయితే కాంగ్రెస్ పార్టీని, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తా ఉన్నాడు. వీటన్నిటి మీద మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి రేంజ్ లోనే, మరి కేంద్ర మంత్రి ఈ రేంజ్ లో ఫైర్ అయిందంటే ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ ప్రెస్ మీట్ నుంచి కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.